కల్కి మూవీ 1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. సలార్ సినిమా 800 కోట్లు కొల్లగొట్టింది. మామూలుగా బాహుబలి 1, KGF 1, పుష్ప 1 ఇలా ఏ హిట్ మూవీ చూసినా అన్నీ 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి. వాటి సీక్వెల్స్ బాహుబలి 2, పుష్ప 2 రెండు కూడా 1850 కోట్లు రాబడితే KGF 2 మూవీ 1350 కోట్లు రాబట్టింది. అంటే రెండు భాగాలుగా తీసే ఏ సినిమా అయినా ఫస్ట్ మూవీ హిట్ అయితే సెకండ్ పార్ట్ అందుకు 3 రెట్లు వసూళ్లను ఎక్కువగా రాబడుతుందని తేలింది. ఆ లెక్కన కల్కి 2 రిలీజ్ అయితే రికార్డులు బద్దలేనా? ఆ లెక్కన కల్కి 2 మూవీకి 3000 కోట్ల వసూళ్ళకి ఛాన్స్ ఉన్నట్టేనా? ఇక సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం వస్తే 2400 కోట్ల పైనే రాబడుతుందని ఊహించొచ్చా? ఆ రేంజ్ క్రేజ్ ఉన్న ప్రాజెక్టులు ఎందుకు డిలే అవుతున్నాయి? కల్కి 2 జూన్లో మొదలవుతుందన్నారు. స్పిరిట్కి ప్యారలల్గా తెరకెక్కవచ్చన్నారు. కట్ చేస్తే ఎక్కడో ఏదో ప్లానింగ్ మారినట్లు కనిపిస్తోంది. ఇంతకీ 5500 కోట్ల వసూళ్ల ఛాన్స్ ఎవరు వాయిదా వేస్తున్నారు? ఎక్కడ లెక్కలు మారుతున్నాయి? హ్యావ్ ఎ లుక్. రెబుల్ స్టార్ లాంటి కటౌట్కి హిట్ పడితే 1000 కోట్ల వసూళ్లు కామన్. అలాంటి తనకు ఆల్రెడీ 1200 కోట్ల హిట్ పడ్డాక దాని సీక్వెల్ వస్తే సినీ సునామీ. ఇది అందరికీ తెలుసు. కానీ కల్కి 2కి మాత్రం విచిత్రమైన కష్టాలు ఎదురయ్యేలా ఉన్నాయి. మొన్నటి వరకేమో దీపికా పడుకునే ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల అలా సీక్వెల్ వెంటనే ప్లాన్ చేయలేకపోయారు. ఇప్పుడు కల్కి 2 కథ సిద్ధం, టోటల్ టీం కూడా సిద్ధం. దీపికా పడుకునే కూడా డేట్లు ఇచ్చేందుకు రెడీ అయింది. ఇటొచ్చి రెబుల్ స్టార్ నుంచే గ్రీన్ సిగ్నల్ రావట్లేదు. కల్కి 2ని ఆ తర్వాత స్టార్ట్ చేస్తామనేసరికి ఈలోపే మిగతా మూవీలతో బిజీ అయ్యాడు ప్రభాస్. ఇప్పుడు ఆ కమిట్మెంట్లే కల్కి 2 కొంప ముంచేలా ఉన్నాయి. ది రాజాసాబ్ 20 రోజుల షూటింగ్తో పూర్తయిపోతుంది. జూన్లోగా ఫౌజీ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. సో ఈ రెండు కూడా ఏ రకంగా కూడా కల్కి 2కి సమస్య కాదు. కానీ స్పిరిట్ మూవీ మేలో మొదలుపెట్టి వచ్చేడాది సమ్మర్లోగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ. తనని కన్విన్స్ చేసి ప్యారలల్గా కల్కి 2 తీసేందుకు నాగ్ అశ్విన్ అన్ని సిద్ధం చేసుకుంటుంటే ప్రభాస్ మాత్రం కల్కి 2కి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదట. స్పిరిట్కి తన లుక్ని మార్చేబోతోన్న ప్రభాస్ కల్కి 2లో తన లుక్కి న్యాయం చేయలేనని తేల్చేశాట. ఆ లెక్కన 2026 జనవరిలోనే కల్కి 2 మొదలు పెట్టాలని తేల్చాట ప్రభాస్. సో 2026 బిగినింగ్లో కల్కి 2 మొదలైతే 2027 దసరాకు దీపావళికు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి సలార్ పరిస్థితి ఏంటి? దాని పరిస్థితి మరీ ఘోరం. 2028 వరకు సలార్ 2కి మోక్షమే లేదు. ఎందుకంటే కల్కి 2 అయ్యే వరకు సలార్ 2ని ప్రభాస్ టచ్ చేసే అవకాశమే లేదట. అంటే డ్రాగన్ని ఏడాది ఎండ్లోగా పూర్తి చేస్తే 2027 బిగినింగ్ వరకు ప్రశాంత్ నీల్ ఖాళీగానే ఉండాలి. ఏదేమైనా కల్కి 2 మూవీ 2027 దసరాకు, సలార్ 2ని 2028 దసరాకు ప్లాన్ చేస్తున్నారు. స్పిరిట్ 2026 దసరాకు అనుకుంటున్నారు. అంటే వరుసగా 3 దసరాలను రెబల్ స్టారే ఆక్యుపై చేసే ఛాన్స్ ఉంది. 1000 కోట్ల వసూళ్ల వరదకి దసరానే కిరాపడ్రస్ అయ్యేలా ఉంది.